ఒక చిన్న గ్రామంలో పాత వదిలేసిన ఇల్లు ఉంది. అక్కడికి ఎవరూ వెళ్ళరని, ఆ ఇంట్లో దయ్యం ఉంటుందని గ్రామస్తులు చెప్తూ ఉంటారు. రాత్రి వేళ ఆ ఇంటి వద్దకు పోతే తల తిరిగే శబ్దాలు, పిల్లల ఏడుపులు వినిపిస్తుంటాయంటారు. ఒకసారి ఆ గ్రామానికి కొత్తగా వచ్చిన యువకుడు రామ్ ఆ కథల్ని నమ్మలేదు. ఇవన్నీ పక్కా ఊహలు అని అనుకున్నాడు. ఒకరోజు రాత్రి సాహసంగా ఆ ఇంట్లోకి వెళ్ళాడు. గేటు తీయగానే చిలకల అరుపులు, తల తిప్పే చప్పుళ్ళు వినిపించాయి. గుండె దడలాడినా వెనక్కి తిరగకుండా లోపలికి అడుగుపెట్టాడు. లోపలంతా చీకటి. ఒక్కసారిగా చల్లని గాలి వీస్తూ ఆ గది తలుపు తెరుచుకుంది. ఆ గది నుండి ఓ పసికందు ఏడుపు శబ్దం వచ్చింది. రామ్ భయంతో గదిలోకి వెళ్ళి చూడగా శబ్దం ఆగిపోయింది. తిరిగి బయటకు రావడానికి తిరిగినప్పుడు తలుపు దానంతటా అదే మూసుకుపోయింది. అందులో ఉన్న అద్దంలో అతని రూపం చూసుకోగా ఒక మహిళ ఊకుతున్న మూతితో కనిపించింది. వెనక్కి తిరిగి చూడగా నిశ్శబ్దంగా నిలబడి ఉంది. రామ్ అరవక ముందే చీకట్లో కలిసిపోయాడు. ఆ రోజు తర్వాత రామ్ కనిపించలేదు. ఇంకా రాత్రి వేళ ఆ ఇంటి వద్ద ఓ పసికందు ఏడుపు, ఓ యువకుడి అరుపు వినిపిస్తూ ఉంటాయి. ఈ కథలోని నీతి ఏంటంటే, భయం అంటే కేవలం ఊహ మాత్రమే కాదు, కొన్ని భయాలు నిజం కూడా కావచ్చు. సో మనం ఏదైనా చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి.